హాయ్ ఫ్రెండ్స్, మేము కల్కి మూవీ చూడడానికి ఏఎంబి మాల్కి వెళ్తున్నాము. మేము స్టార్ట్ అయినప్పుడు లైట్గా వర్షం పడుతున్నది. మామూలుగానే ఈ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ. మా ఇంటి నుంచి ఏఎంబికి వెళ్ళటానికి 15 మినిట్స్ పట్టింది. మేము ఇప్పుడు వెళ్ళేది బొటానికల్ గార్డెన్ రోడ్ నుంచి. చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, మామూలుగా లేదు. ఇది సైడ్ వ్యూ ఏఎంబి మాల్కి. మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉందో. ఇది ఫ్రంట్ వ్యూ. దీన్ని శరత్ సిటీ మాల్ అని కూడా అంటారు. ఇప్పుడు మేము ఎంట్రన్స్ వెళ్ళాలి. మేము లోపలికి వెళ్తున్నాం. ఇదే ఎంట్రన్స్. ఆడ కార్ వెళ్తున్నది. వర్షం పడి మొత్తం నీళ్ళగా ఉంది. లోపలికి వెళ్తున్నాము. ఇది సినిమాస్కి ఎంట్రన్స్. ఇక్కడ మా అక్కతో కలిసి ఒక ఫోటో దిగాను. ఇది కైరా బైక్. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. దీని పక్కనే ఒక కర్ణుడి అస్త్రం ఉంది. ఇదే హల్క్. మీరు అవెంజర్స్ మూవీ చూసే ఉంటారు. చూడకపోతే కామెంట్ చేయండి. ఈ 6 హాల్స్ మహేష్ బాబుయే అంట. చాలా బాగుంది. ఇక్కడైతే లాబీ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ 6 స్క్రీన్స్ ఉన్నాయి. మాది సెకండ్ స్క్రీన్. దాని ముందే 3 స్క్రీన్స్ ఉన్నాయి. 4, 5, 6. ఇక్కడ చాలా బాగుంది. ఇదిగోండి 1, 2, 3 స్క్రీన్స్ ఇటువైపు. మాది సెకండ్ స్క్రీన్. ఇదిగోండి చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా 2 మినిట్స్ వెయిట్ చేసాము అక్కడ. స్టార్ట్ అయినాక ఇది ఎంట్రన్స్. ఫ్లోర్ మ్యాట్ అయితే స్మూత్గా ఉంది. అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు. మీరు చూడొచ్చు స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో. ఇది మూవీ స్టార్టింగ్. అశ్వత్థామ ఎంట్రీ. ఈయన ద్రోణాచార్య కొడుకు కూడా. ఈయన బ్రహ్మాస్త్రం వాడుతున్నాడు. మీరు మహాభారతం వినుంటే ఈ సినిమా ఈజీగా అర్థమవుతుంది. ఇది కల్కి విఎఫ్ఎక్స్ ఫ్రెండ్స్. ఇది 28,098 ADలో చూశారు. ఇది మొత్తం ప్రభాస్ విఎఫ్ఎక్స్ ఫ్రెండ్స్. మూవీలో సీన్స్ ఇవి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజుకి ఇంతే. మీకోసం ఈ సాంగ్.